We would like to thank our sponsors, Sampangi Presents, Megastar Chiranjeevi Gari birthday celebrations powered by KLM Fashion Mall, Olive Mithai Shop, Bundada Group. Associate sponsors, MMN and RK Sketchwood. Media partner, Suman TV. Event partner, J Media Factory. And music partner, Aditya Music. All right, Mari, ఈ యూనియన్ ఆనరీ ప్రెసిడెంట్ పృథ్వీరాజ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఆయన కూడా టు జాయిన్ దిస్ గ్రూప్ ఫర్ ఎ పిక్చర్. దిస్ ఈస్ తెలంగాణ మూవీ టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్. అండ్ ఇంతకు ముందు మనం చూసినటువంటి సాంగ్ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డేకి స్పెషల్ ట్రిబ్యూట్ చేస్తూ వీళ్ళు మన కోసం ఈ స్టేజ్ మీద ప్రెజెంట్ చేశారు ఇవాళ. రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు కమ్ ఫార్వర్డ్ ఫర్ ఎ పిక్చర్ అండి. All right, we thank everybody for joining us here అండి. డాక్టర్ ఎర్ఎం శెట్టి నందకిషోర్ గారిని అండ్ అలానే వీరశంకర్ గారిని స్టేజ్ మీద ఉండవలసిందిగా కోరుతున్నాం. మిగతా అందరికీ కూడా థ్యాంక్స్ అ లాట్. అందరికీ శుభ సాయంత్రం అండి. తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రాజశేఖర్ అయితే కలామ తల్లి నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు. సో మీ అందరికీ తెలిసిన విషయం అదే. భరత్ నేను సినిమా ద్వారా పేరు వచ్చింది. సో దానికి నేను కొరటాల శివ గారికి నా జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే ఎప్పటి నుంచో నేను ఒక ఐటీ ఇండస్ట్రీ నుంచి ఈ సినిమా అడుగుపెట్టింది కేవలం మన బాస్ అన్నయ్య చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తోనే. నా కళ విశ్వంబరతో ఆయనతో నటించే అవకాశం దొరికింది. సో నా జీవిత కళ నాకు సార్థకమైంది. ఇకపోతే ఈ సాంగ్కి సంబంధించి చాలా కష్టపడ్డాం. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది కంప్లీట్ అవ్వలేదండి సాంగ్ అన్నది. దీనికి ఇంకా ఏంటంటే ఓన్లీ బ్యాక్ బాస్ ఏవీస్ ఒకటే ఉన్నాయి. ఇది రేపు మార్నింగ్ రేపు బర్త్డే కాబట్టి రేపు శుభోదయం సుబ్బారావు అనే యూట్యూబ్ ఛానల్లో విత్ మిగతా కంప్లీట్ సాంగ్ అంతా అప్లోడ్ అవుతుంది. అది మన స్వామినాయుడు గారు మన చిరంజీవి యూత్ ద్వారా ప్రతి ఒక్కరికి రిలీజ్ చేస్తారు. సో దయచేసి దానికి ముఖ్యంగా దీనికి స్పాన్సర్ చేసిన వాళ్ళ పేర్లు చెప్పుకోవాలి. జాతర.in ఈ-కామర్స్ వెబ్ పోర్టల్, అలాగే IFX అని చెప్పి ఫిల్మ్ ఇంక్యుబేషన్ సెంటర్, తర్వాత మనకి ఏంటంటే U&I ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఫిల్మ్ స్టూడియో అండ్ ఎక్విప్మెంట్ అంతా ఇచ్చారండి. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నయ్య మీద ప్రేమతో అభిమానంతో వీళ్ళందరూ వర్కింగ్ ఎంప్లాయీస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అవిక్, తర్వాత మనకి ఏంటంటే నీరజ్, వీళ్ళందరూ అన్నపూర్ణ స్టూడెంట్స్. అలాగే మనకి ఏంటంటే నీరజ్ ఏమేంటంటే ఒక IT కంపెనీలో ఆయన VFX ఎడిటర్. అలాగే అఖిల్ గారు మొత్తం ఇంకా శివ గారు మునుకరాజు గారు వీళ్ళందరూ ఏంటంటే కేవలం ఒక 2 వీక్స్ నుంచి మీరు అవుట్పుట్ చూసారు ఎంత బాగా వచ్చిందో. ఒక 2 వీక్స్ నుంచి అన్నీ పక్కన పెట్టి కష్టపడి చేశారండి. సో ఒక్కసారి మా అందరి తరపున, మా యూనియన్ తరపున 1300 మంది ఉన్న మా యూనియన్ తరపున బాస్కి మా అందరి అన్నయ్యకి హ్యాపీ బర్త్డే అన్నయ్య. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు డాక్టర్ ఎర్ఎం శెట్టి నందకిషోర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. హాయ్, హలో. నా సహోదర సమానులైన మేఘాభిమానులకి, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన చార్లెస్ డార్విన్ సిద్ధాంతం ప్రకారం నరులందరూ వానరుల వారసులే. ఆనాడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడికి సహాయం చేసిన వానరులమే ఈ మెగాభిమానం. ఆ శ్రీరామచంద్రుడే మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి. మరి ఆయనకి వెన్నుదన్నుగా ఉన్న ఆంజనేయ స్వామి ఎవరో స్వామినాయుడు గారు. ఆనాటి ఆంజనేయ స్వామి, ఈనాటి స్వామినాయుడు గారు
మనమందరం కూడా ఆనాటి వానరులమే ఈనాటి మెగా అభిమానులు అయ్యాము. చాలా సంతోషం మీతో షేర్ చేసుకోవడానికి. ఇవాళ ఈరోజు మీ ముందు నిలబడి ఇలా మాట్లాడుతున్నారంటే ఇది అన్నయ్య మెగాస్టార్ పెట్టిన భిక్ష. చిన్న పాత్ర ఇవ్వండి అన్నయ్య అని చెప్పంటే నా బతుక్కి లోటు లేకుండా అక్షయ పాత్ర ఇచ్చారు. నేను ఆయన జీవితకాలం రుణపడి ఉంటాను. చాలా సంతోషంగా ఉంది మీతో ఈ 4 మాటలు చెప్పడానికి. ఐ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. అన్నయ్య, మీరు లేనిదే ఈ నటుడు లేడు. విత్తనం నాటారో, జీవితాన్ని మార్చారో. మీరు ఎల్లకాలం ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి మమ్మల్ని గత 40 ఏళ్ళుగా ఎలా అలరిస్తున్నారో అలానే అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు డాక్టర్ నందకిషోర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. చిరంజీవి గారి అభిమానులందరికీ ఈరోజు నేను ఒక 3 ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకున్నాను. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఈరోజు వరకు ప్రపంచవ్యాప్తంగా 50 లక్షలకు పైగా యూనిట్ల బ్లడ్ సేకరించి కొన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడగలిగారంటే ఆయన చిరంజీవి గారు చూపించిన మార్గం, ఆయన స్ఫూర్తి ప్రధానం. అంతేకాకుండా కోవిడ్ సందర్భంగా మీ అందరికీ తెలుసు, డూ ఇట్ డైనమైట్స్ ఆఫ్ ఐటీ అని ఐటీ వింగ్ ద్వారా కంప్లీట్ లాక్డౌన్ ఉన్న టైంలో